అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ పార్టీ వాళ్ళు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా మా పత్తికొండ కాన్స్టిట్యున్సీలో నిన్న పత్తికొండ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు కూడా మాట్లాడడం, ఆమె కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం క్రితం మా ఎమ్మెల్యే గారు గౌరవ కేఈ శ్యామ్ కుమార్ గారు శాసనసభ్యులైన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక సంవత్సరంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. కాకపోతే అందరం రాజకీయాలు ఉన్నాం. వైసీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా రాజకీయాలు ఉన్నాం, రాజకీయాలు మాట్లాడతాం. ప్రజలకు ఎవరి లైన్ వాళ్ళు చెప్పుకుంటాం. వాళ్ళ వైసీపీ లైన్ ఏంది వాళ్ళు చెప్పుకుంటారు, తెలుగుదేశం వాళ్ళ మీద మా లైన్ ఏంది మేము చేస్తామని చెప్పుకుంటాం. ఎవరి పార్టీని గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. కాకపోతే కొంత కాబట్టి కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. ఆమె నిన్న మాట్లాడుతూ 3 విషయాల గురించి ఆమె ప్రస్తావన చేసింది. ఒకటి సూపర్ 6 గురించి, రెండవది మహానాడు, మూడవది అభివృద్ధి లేదు అని 3 కార్యక్రమాలపైన ఆమె మాట్లాడడం జరిగింది. నేను ఆమెను సూటిగా అడుగుతున్నా, ఎమ్మెల్యే శ్రీదేవి గారిని సూటిగా అడుగుతున్నా. మేము సూపర్ 6గా 6 కార్యక్రమాలు తీసుకొని ఎన్నికల ముందు ప్రజల దగ్గర పోవడం జరిగింది. ఆ 6 కార్యక్రమాల్లో పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేస్తామనేది, తర్వాత అన్నా క్యాంటీన్లు, ఉచితంగా దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, తర్వాత అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము అధికారంలోకి ఉన్న సంవత్సరం లోపలనే మేము ఇప్పటిదాకా పెన్షన్ని 3,000 నుంచి 4,000 పెంచడం, ఏ రోజైతే మా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారో ఇంకా అదనంగా కూడా 3,000 కల్పిస్తామని చెప్తే మొట్టమొదటి విడతలోనే 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారునికి 7,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగానే 3 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ కింద ఫ్రీగా ఇస్తామని చెప్పినాం, అది కూడా అమలు జరిగింది. అన్నా క్యాంటీన్లను కూడా అన్ని మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పినాం, మెగా డిఎస్సి కూడా అమలు జరుగుతుంది. ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. తొందరలోనే ఆ కార్యక్రమం పూర్తయిపోతుంది. మేము సూపర్ 6 చెప్పిన 6 కార్యక్రమాల్లో 4 కార్యక్రమాలు మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 2 కార్యక్రమాలు మాత్రమే చేయాల్సి ఉంది. ఆ 2 కార్యక్రమాలు కూడా ఏంటి? అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ. ఈ 2 అమ్మకు వందనం అనేది రేపు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. అందరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు. గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ప్రాసెస్ మొదలు పెట్టింది. ఆ కార్యక్రమం కూడా అయిపోతుంది. అన్నదాత సుఖీభవ కింద కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అన్నదాతకి ఏదైతే సపోర్ట్గా పంటలు వేసుకునే దానికి అవసరం ఉందో అది కూడా ఈ నెలలో కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం ఈ పాటికి ప్రకటించడం కూడా జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమాలను మేము చేస్తూ ఉంటే మీరు మా పైన బుర్రతో తల్లడానికి సూపర్ 6 లేదు, అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడుతూ ఉంది ఆమె. కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మీరు ఈ విధంగానే మాట్లాడుతూ పోతే మిమ్మల్ని ప్రజలు చిత్తరించుకుంటారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ఇప్పటికే మిమ్మల్ని పాతాల లోకాలు తొక్కేసినారు ప్రజలు. మీరు చేస్తున్న చేష్టలకి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలకి 164 స్థానాలు, అంటే కూటమి ప్రభుత్వం 164 స్థానాలు ఇచ్చి కేవలం 11 స్థానాలకి మిమ్మల్ని పరిమితం చేసినారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. ఇంకా ఆమె అభివృద్ధి లేదని కూడా మాట్లాడింది. ఆమె అభివృద్ధి లేదనే మాట్లాడడానికి మీరు మీ ముఖ్యమంత్రిగా మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీరు ఏమైనా కార్యక్రమాలు చేసింటే మీరు బహిరంగంగా వచ్చి మాట్లాడండి. మేము కూడా బహిరంగంగా వచ్చి మేము మాట్లాడతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్గా, బోర్వకల్ను ఇండస్ట్రియల్ హబ్గా ప్రకటించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగానే ఆసియాలోనే అతి పెద్ద సోలార్ ప్లాంట్ మన కర్నూలు జిల్లాలోనే ఉంది. గ్రీన్ కో వాళ్ళు ఈ మధ్యనే మొదలుపెట్టినారు.
ఇటువంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ పోతా ఉంది. ఇక ప్రత్యేకంగా పత్తికొండ కాన్స్టిట్యున్సీకి వస్తే మా ఎమ్మెల్యే గారు శ్యామ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 5 మండలాల్లో ఇప్పటికే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్స్ వేయడం జరిగింది. అదేవిధంగానే 12 కోట్లతో జ్యూస్ ఫ్యాక్టరీ, అంటే టమోటా జ్యూస్, ఎప్పటి నుంచో అది ఈ పత్తికొండ ప్రాంత రైతులకు, టమోటా రైతులకు అది కళ వాళ్ళది. ఎందుకంటే జ్యూస్ ఫ్యాక్టరీ, ప్రాసెసింగ్ యూనిట్ వస్తే మాకు గిట్టుబాటు ధర వస్తుంది అనేది వాళ్ళ కళ. అది కూడా ఇటీవల కాలంలో అయిపోయింది. ఆ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అది కూడా తొందరలోనే రైతులకు ఉపయోగంలోకి కూడా వస్తుంది. మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు మేము చేసేటప్పుడు అభివృద్ధి లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంది. ఒకసారి గతంలోకి పోతే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి నుంచి అనంతపురం నుంచి అమరావతికి 4 వేస్ కార్యక్రమం. ఎందుకంటే రాయలసీమ పూర్తిగా వెనకబడిన ప్రాంతం కాబట్టి రోడ్డు సౌకర్యం కల్పిస్తే, కనెక్టివిటీ అనంతపురం నుంచి అమరావతి కనెక్టివిటీ ఇస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతామని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో 24,000 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కోసమే చేపిస్తే జగన్మోహన్ అప్పుడు కొంత ప్రాసెస్ నడిచింది, ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కొంత అంతా నడిచింది, వర్క్స్ స్టార్ట్ కూడా అయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఆయన 1,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ కి కేటాయించలేక మాకు 4 లైన్స్ అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి రాయలసీమకు దీని నుంచి తీరని అన్యాయం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే మనకు కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఏకైక మార్గం, అంటే పశ్చిమ ప్రాంతం తెలుసు మీకు అందరికీ, ఎప్పుడు వెనకబడిన ప్రాంతమే. ప్రతి 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఇప్పుడు కరువు వస్తుంటుంది. ఇక్కడ కేవలం రైతులకు వ్యవసాయం పైన ఆధారపడి బతికే ప్రాంతం ఇది మన పశ్చిమ ప్రాంతం అంతా కూడా. రాయలసీమకు ఏకైక జీవనాధారం హంద్రీనివా కెనాల్, ఏకైక జీవన మార్గం హంద్రీనివా కెనాల్ మాత్రమే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనివా కెనాల్ను, గతంలోనే అది ప్రాసెస్లో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసినాడు. కానీ ఇప్పుడు 3,850 క్యూసెక్కులు తీసుకున్నాయి. అంటే డ్రాయింగ్ పవర్తో మొత్తం హంద్రీనివా కెనాల్ అంతా కూడా వెడల్పు చేసి రాయలసీమకు కావాల్సిన అన్ని 4 జిల్లాలకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒకటి మొదలు పెట్టడం జరిగింది. రేపు జూలై గంట కూడా అది కంప్లీట్ అయిపోతుంది. ఇది మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. ఇక ఒకసారి మనం చూస్తే గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేరింగ్ కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు. వాటిలో ఒక 7,230 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వము కేంద్రానికి చెల్లించకుండా ఏవైతే కేంద్ర ప్రభుత్వం 92 కేంద్ర ప్రభుత్వ పథకాలని లేకుండా చేసింది మన రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్. అంటే 92 పథకాలు, అంటే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే షేర్ను టైప్ చేసి 92 కేంద్ర పథకాలు మన రాష్ట్రాలు, అంటే దేశం అంతా కూడా అమలవుతుంటాయి. కానీ మన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గతంలో 7,230 కోట్ల రూపాయలు ఆయన చెల్లించలేక ఆ పథకాలను కూడా మూలనమైన పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో అయిన వెంటనే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి 12,336 కోట్ల రూపాయలు చెల్లించి 92 కేంద్ర ప్రభుత్వ పథకాలకి మోక్షం లభించింది ఈరోజు. దాంట్లో గ్రామీణాభివృద్ధి కానివ్వండి, లేకుంటే ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి, లేకుంటే మిషన్ భగీరథ, జలజీవన్ మిషన్ కానివ్వండి, లేకుంటే మనం సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు మొదలైపోతున్నాయి. అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ ఏంటంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అంటే మీరు గతంలో ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఈ కార్యక్రమాలన్నీ మీకేం గుర్తు రాలేదు ఆ రోజు? మరి ఎక్కడ మీరు చేసింది? ఇంకొక ముఖ్య విషయం ఒకటి చెప్తాను నేను. గతంలో తెలుగుదేశం
రైతులకు ఖరీఫ్లో రబీలో 2 సీజన్లకు కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వమే కట్టేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా ఎగ్గొట్టినాడు, 21 నెలలు ఇచ్చి అది కూడా ఎగ్గొట్టినాడు, అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత వడ్డీ మాఫీ కూడా ఏం చేయలేదు అతను 21-24లో రైతులకు వడ్డీ రాయితీ లేదు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నామని కూడా మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు, మీరు ఏదైనా కూడా మళ్ళీ రికార్డ్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇతనికి ఉన్న ప్రేమ ఏంటి ప్రజల పైన, ఇతను చేస్తున్నది ఏంటి అనేది. ఈ కార్యక్రమాలను మేము చేస్తుంటే నేను ఆమె ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారేమో అభివృద్ధి లేదు, ఎక్కడా లేదు, దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంది ఆమె. కానీ ఇది అవాస్తవం. ఆమె శ్రీదేవి గారు చాలా విషయాలు తెలుసుకొని ఇవన్నీ మాట్లాడితే బాగుంటుంది. ఇక మహానాడు గురించి కూడా కామెంట్ చేసింది. మహానాడులో కామెంట్ చేయడానికి ఆమెకి ఏమాత్రం అర్హత లేదు. ఎందుకంటే మహానాడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించబడిందో ఎన్టీ రామారావు గారితో, ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక స్ట్రక్చరల్గా ఈ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అది కూడా 3 రోజులు జరుగుతుంది మహానాడు. మొదటి రోజు అంతా కూడా పార్టీ నిర్మాణం పైన చర్చలు జరుగుతాయి. రెండో రోజు ఏం చేసినాం గతంలో, ఇప్పుడున్న ఇంతవరకు ఏం జరిగింది రాష్ట్రంలో, రేపు జరగబోయేది ఏం జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి ఏమేం చేయాలనే దానిపైన కూడా ఒక్కొక్క తీర్మానం పైన చర్చ జరుగుతుంది. దాంట్లో మేధావులే పాల్గొని చర్చించి వాటిని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాతనే మహానాడు ఒక సార్థకత ఉంటుందని చెప్పి పార్టీ తీసుకునే నిర్ణయం అది. మళ్ళీ ఆమె మహానాడు నుంచి ఆమెకు ఏం తెలుసు? మహానాడు కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే వాడుకున్నారు, ఆయన విమర్శించడానికే వాడుకున్నారని మాట్లాడుతూ ఉంది. ఒకసారి నేను శ్రీదేవి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్స్ఎమ్మెల్యే గారికి, మీరు ఒకసారి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి పోయి నిన్న మహానాడులో జరిగిన తీర్మానాలు కానీ చర్చా కార్యక్రమాలు కానీ వాటిని అన్ని కూడా తెలుగుదేశం వెబ్సైట్లోకి పోతే మీకు తెలుసు. వెబ్సైట్లో పోయి చూస్తే ఏ కార్యక్రమాలు జరిగినాయి, వీటిపైన చర్చ జరిగింది, దేని గురించి మాట్లాడినారని తెలుస్తుంది. సహజంగా రాజకీయ పార్టీలు ఏంది, అవతల పార్టీ వాడు ఇతర పార్టీ వాడు ఎవరైనా కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటి మీద ఎత్తి చూపిస్తారు. నా వాళ్ళు కూడా ఏం చేసినారు, జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమేమి రాష్ట్రానికి అన్యాయం చేసినాడు, ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది ఇతని నుంచి అని చెప్పేసి ఈ కార్యక్రమాలపైన మాట్లాడినారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అది కూడా గుర్తించాలి. ఆమె వెన్నుపోటు దినం అని చెప్పి నేను తీసుకుంటే, వెన్నుపోటు దినం కంటే ఇది గొడ్డలిపోటు అని చెప్పుకోవడం బాగుంటుంది. ఎందుకంటే తెలుసు అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు, దేశంలో అందరికీ తెలుసు, వాళ్ళ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయి వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా హత్యకు గురైనారు, ఎవరి ద్వారా హత్యకు గురైనారు అనేది అందరికి తెలిసి కూడా ప్రజలు ఇంకా మభ్య పెట్టేదాని కోసమే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు. వైసీపీ వాళ్ళు కూడా ఒక ప్లీనరీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. వైసీపీ వాళ్ళు వైజాగ్ లో, అది డేట్ కూడా 12/7/22, నాకు డేట్ బాగా గుర్తుంది. ఆ ప్లీనరీలో ఒకవేళ నాకు శ్రీదేవి గారికి గుర్తుంటే, ఆ రోజు మీరు ఏమేమి కార్యక్రమాలు చేసినారు, వేటిపైన చర్చించినారు, ఆ మినిట్స్ మీరు ఒకసారి పోయి చూసుకుంటే ఆమెకు తెలుస్తుంది. ఆ రోజు ప్లీనరీ ఏర్పాటు చేసుకొని, ఆ రోజు ఎక్కడ కూడా ఏవైతే ఈ రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలు ఉన్నాయో, లేకుంటే ఎక్కడైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు ఏం అవసరమో వీటి గురించి ఒక ఊసెత్తు మాట కూడా అందులో మాట్లాడాలి. బాగా అది నేను బాగా ఆ రోజు ఆ మీటింగ్ గురించి నేను బాగా వాచ్ చేసినాను. నేను ఎక్కడ కూడా చర్చనే లేదు. అంటే మీరు కనీసం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతం పైన అవగాహన లేకుండా మీరు మమ్మల్ని మాట్లాడము ఎంతవరకు సమంజసం అని చెప్పి వైసీపీ నాయకుల్ని అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇదే విధంగానే చేస్తూ పోతే వైసీపీకి ప్రజలు కావాల్సిన ఇప్పటికే తొక్కేసినారు, ఇంకా కూడా తొక్కుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఆయన నిన్న తెనాలికి పోయినాడు. తెనాలికి పోయి అక్కడ కంప్లీట్గా రౌడీ షీటర్లు, అదేవిధంగానే ఎన్నో కేసుల్లో క్రిమినల్స్ గా ఉన్నారు, ముద్దాలు ఉన్నారు,
గంజాయి సరఫరా, గంజాయి దాగి చాలా ఈ మధ్య నిన్న వల్ల చాలా వీడియోలు వైరల్ అయినాయి దానిపైన. అంటే నీవు ఈ రాష్ట్రంలో గంజాయి గాలికి, రౌడీజానికి, దౌర్జన్య పనులకు ఒత్తాసు పలికి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయాలని చెప్పి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నిన్న మొన్న జరిగింది ఇన్స్పెక్టర్ పైకి అసలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇక చెప్తూ పోవాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు, ఎందుకంటే ప్రెస్ మీట్ కాబట్టి ఇది చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, సప్త సముద్రాల అవతలున్న అధికారులను తీసుకుని వచ్చి వాళ్ళని ఎక్కడో వదిలిపెట్టాం, బట్ట విడిపించి బజారు నిలబెడతా అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక సామెత ఉంటుంది పల్లెటూరులో, ఒక ఆయన మంచంలో కూర్చోంటాడు, లేస్తుందంతా అంటుంటాడు అనమాట. ఆయన లేసేది లేదు, ఆయన తన్నేది లేదు, ఆయన అధికారంలోకి వచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డిని కావాల్సిన బుద్ధి చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన బుద్ధి చెప్పేసినారు. ఆయన కేసు నుంచి బయటపడితే చాలు. ఇప్పటికైనా బ్యాచ్ అంతా కూడా మద్యం కేసులు అన్ని దానిలో కూడా, ల్యాండ్ కేసులు అన్ని దానిలో కూడా కేసులు బుక్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉన్న, రాజశేఖర రెడ్డి అధికారంలోకి ఉన్న రోజు కూడా ఫస్ట్ బుక్ అయిపోయి జైళ్ల పాలైతే ఎవరా అంటే ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు. పిల్లలు మళ్ళీ వాళ్ళకు పెద్ద చదువులు చదివింటారు, కష్టపడి చదివింటారు, వచ్చి పూర్తిగా లొంగిపోయి ఇటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ అంతా కూడా ఈరోజు జైల్లో ఉన్నారు. ఐపీఎస్ వాళ్ళు జైల్లో ఉన్నారు. మళ్ళీ ఇదే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఈతకు పంపించేది. ఇటువంటి వారు కూడా ముఖ్యమంత్రి అయితే రేపు రాబోయే రోజుల్లో అసలు ఎవరి ఆస్తికి ఎవరు కూడా దిక్కులేదు. మన ఆస్తి మనకు దిక్కున్నది, కన్ను బయట పంపించి ఆక్యుపై చేసుకునే పరిస్థితి వైసీపీ వాళ్ళకి అధికారంలోకి వస్తే. కాబట్టి శ్రీదేవి గారు నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు కష్టపడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అనే మాటలు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగానే మా ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారు చాలా యువకుడు, ఆయన చాలా ప్లాన్గా ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ కాన్స్టిట్యున్సీని అంటే పత్తికొండ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలని ఆయన ముందుకు పోతున్నారు. ఆయనకు మంచి సలహాలు ఇచ్చే పెద్ద ఆయన కేవీ కృష్ణమూర్తి అన్న గారు మంచి సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉంది, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఇప్పటికీ ఆయన సలహాల ప్రకారంగా అందరం నడుచుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీకి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ, అదేవిధంగానే మా శాసనసభ్యులు కేవీ శ్యామ్ కుమార్ గారు కట్టుబడి ఉన్నారని తెలియజేస్తూ, ఇంకొకసారి వైసీపీ నాయకులు ఇలాంటి అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారం చేస్తే మాత్రం తగిన గుణపాఠం ప్రజలు నేర్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న ఏదైతే వెన్నుపోటు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు చేపట్టినారో, ఇది ఒక పెద్ద జోక్ అనమాట. ప్రజాస్వామ్యంలోనే ఒక పెద్ద జోక్ ఏంటంటే ఈ దశాబ్దపు, ఈ శతాబ్దపు జోక్ ఇదొకటే. బికాజ్ ఆఫ్ వెన్నుపోటు అనే దానికి అర్థం తెలిసింటే వాళ్ళెవరి కార్యక్రమం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నుపోటు అనే దానికి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రాజధాని నగరం నిర్మించాలంటే కనీసం 30,000 ఎకరాలు ఉండాలని మాట్లాడిన వ్యక్తి అదంత అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేసినాడు ఆయన? 3 ముక్కలాట, 3 రాజధానులు కావాలా అని చెప్పేసి మాట మార్చిన దాన్ని వెన్నుపోటు అంటారా? మరి దాన్ని ఏమంటారో అది వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు తెలుసుకోవాలి. మమ్మల్ని విమర్శించే అర్హతే లేదే మీకు అసలు. 11 సీట్లు వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాలు మీరు కామ్గా మేము ఏం చేస్తుంటే చూడండి, మళ్ళీ మమ్మల్ని తిరస్కరించినప్పుడు మీరు అధికారంలోకి వస్తారు. ఊరికైనా వెన్నుపోటని తిరుగులాడితే మిమ్మల్ని చూసి జనం ఏమనుకుంటున్నారు అది కూడా ఆలోచన చేయాలి మీరు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉండి, ఆయన బెంగళూరులో ఉండి మిమ్మల్ని వెన్నుపోటు కార్యక్రమం చేపట్టారంటే చేపట్టినారు.
కానీ మీలో చాలా మందికి తెలుసు ఈ కార్యక్రమం మనం ఏదైతే చేస్తున్నామో ఈ కార్యక్రమం తప్పు అని. వెన్నుపోటుకు అర్థమే లేనప్పుడు ఎక్కడ మేము వెన్నుపోటు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పినారు? అధికారంలోకి వచ్చే ముందే 3,000 పెన్షన్ చేస్తామంటారా? 3,000 అంటే అప్పటికే 2,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. కేవలం ఒకే ఒక 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మీకు 5 సంవత్సరాలు పడితే దాన్ని ఏమంటారో ఒకసారి మీరు ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో మన రాష్ట్రము దేశంలోనే అగ్రగామిగా తెలివితేటలు అయితేనే విద్యా రంగంలో అయితేనే అన్నింటిలో కూడా ముందంజలో ఉన్న మన రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని గురించి ఎందుకు ఆలోచన చేయాలనుకుంటున్నారు? 1,000 రూపాయలు ఇవ్వడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. మరి మేము బోనస్ పింఛన్తో పాటు 7,000 అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినాం. దాన్ని వెన్నుపోటు అంటారా ఎవరన్నా? అది మీకు వెన్నుపోట్లా కనపడిందా? మరి మేము ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చినామే, చెప్పింది అది చేసినట్టు కాదా? ఏదో ఇరగదీసినట్టుగా మీరే అన్ని చేసినట్టుగా కడప ఉక్కు మేమే తెచ్చినాం, కట్టినాము, ఉక్కు రాట్లు కూడా బయట తీసినాం అన్నట్లుగా అది వెన్నుపోటు కిందికి రాదు. మేము ఉచిత బస్సు రేపు జూన్ 12 నుంచి తల్లికి వందనం కార్యక్రమం కింద 3 పిల్లలున్నా కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చెప్పిన సన్న బియ్యం మాటేనా? ఎప్పుడో అటకెక్కిపా మీరు సన్న బియ్యం ఇస్తారా? నాణ్యమైన సన్న బియ్యం మేము ఇస్తామని చెప్పి ఫోర్టిఫైడ్ రైస్ కూడా పంచలేకపోయినారు మీరు. మరి దాన్ని వెన్నుపోటు అంటారా? కొంచెం ఇంగితం, జస్ట్ ఆలోచన చేయాలా? అరే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తే ఏదో కార్యకర్తలు ఉంటారు. మీ చుట్టూ ఎందుకున్నారా ఈరోజు కార్యకర్తలు అంటే పల్లెల్లో వీళ్ళకి సరిపోక వాళ్ళు, వాళ్ళకి సరిపోక వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వస్తుంటే నాదేదో ఇంకా బలం ఉంది అది ఇది అనుకున్నారు. రాబోయే రోజుల్లో మీ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు జగనన్న కాలనీలకు మరుసుదోలినటివి టోటల్గా ఏదైతే లిక్కర్ స్కాములు దీనిలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి కూడా మీరు కింద ఉన్న పై చేయి మాది అంటే దీన్నే వెళ్ళిపోతుంటారు వాస్తవంగా. ఒకటి మీరు బాగా ఆలోచన చేసుకోండి. తెనాలిలో ఐతానగర్లోన ఒక రౌడీ గ్యాంగ్ వాళ్ళు ఏం చేసినారు? వీడియోలు అబద్ధం కాదు కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది అబద్ధం అవుతుందా? మీరు తీసిన వీడియోలు అబద్ధం అవుతా? అదే రౌడీ గ్యాంగ్, ఆ రౌడీ షీటర్లు ఆడవాళ్ళను కొట్టినారు. 10-12 కేసులు ఒక్కొక్కరి మీద ఉంటే నువ్వేం చేసినావు? వాళ్ళని దండించడం తప్పేలవుతుందా? నువ్వు దండించే విధానంలోనే నీది వెన్నుపోటు. అక్కడ కూడా నువ్వు వెన్నుపోటే వచ్చినావు. ఐతానగర్ రౌడీ గ్యాంగ్ని నువ్వు పోగేసుకోవడానికి, స్టేట్ వైడ్గా ఇలాంటి రౌడీ మూకల్ని దగ్గర తెచ్చుకోవడానికి వాళ్ళకేదో మద్దతు ప్రకటించి కూడా నువ్వు అక్కడ కూడా వెన్నుపోటు పొడిచినావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏదైతే తన్నలు తిన్న బ్యాచ్ని పలకరీకుండా ఈ ప్రపంచం నివ్వెరపోతుంది అని చెప్పి నీకు ఎవడో చెవులో చెప్తే అప్పటికప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించినావు, వెన్నుపోటు పొడిచి వచ్చినావు. ఈవెన్ రౌడీ గ్యాంగ్ కూడా ఏం చేయాలనుకున్నావు? నువ్వు సమాజానికి నువ్వు ఇచ్చే సందేశం ఏమయ్యా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను రేపు జూన్ 15వ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సులు ప్రవేశపెడుతున్నాం మహిళలకు. ఏది ఎక్కడ మేము వెన్నుపోటు వరిసినట్టు? వెన్నుపోటు అంటే ఇది కాదు. సొంతం బాబాయిని నీ దగ్గరున్న మనుషులే చంపితే గుండెపోటు అన్నావే, అది వెన్నుపోటు. ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఏమంటున్నారు? మహిళలకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఈ విషయంలో మీరు ఎవరైనా సరే, మీరు మహిళలే, మీరు ఒకప్పటి ఎమ్మెల్యే గారే, మీకు ఉండవలసిన గౌరవం ఆ రోజుల్లో ఉంది, ప్రజలు ఇచ్చినారు. ఈ రోజు ప్రజలు మీ నుంచి అధికారాన్ని తీసేసి మా శ్యాంబాబు గారికి ఇచ్చినారు. మీరు మాట్లాడిన మాట ఏంటి? మహిళలకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అన్నారు. మరి శర్మిలమ్మ మహిళ కదా, సునీతమ్మ మహిళ కదా, తండ్రిని తప్పితే అరణ్య రోదన అయిపోయిందే ఆమె వాదన. సొంతం తల్లిని కూడా మీ దగ్గరికి రాని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. మరి మీరు లేడీస్ అయ్యింది ఆలోచన చేయాలా? మేమేం చెప్తున్నామంటే ఈ పత్రికా ప్రకటనగా దీని మూలంగా మీరు చేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో మనకు స్వాతంత్రం ఉన్నప్పుడు ప్రభుత్వం మీద మనం ఏదైనా విమర్శించాలన్నప్పుడు అవి కరెక్ట్గా విమర్శిస్తున్నామా లేదా? మనం అసలు ఒక మన నాయకుడు ఎద్దు నిందంటే ఘాట్ల కట్టేకుండని అన్నట్టుగా ఆయన ఏదో చెప్పినాడు, మేము ఏదో చేసినామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేసినారు?
వెన్నుపోటు అంటే ఒకటి గమనించాలా మీరు, ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్సీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయనని కోర్టు సైతం అతనికి డ్యూటీ ఇవ్వండి, ప్రమోషన్ ఇవ్వండి, డ్యూటీలో చేర్చుకోండి అంటే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి మీరు ఆటాడిచ్చి రేపు ఆయన దిగిపోతాడనగా మీరు ఉద్యోగంలో పోస్టింగ్ ఇస్తారే, తెలివిన్నోడు చేసే పనేనా ఇది? ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మేము వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు, ఇప్పటికి మేము 80% హామీలు అమలు చేసినట్టు గుండెల మీద చేసుకుంటున్నాం. మేము ఇచ్చింది 6 హామీలే, మరి ఈరోజు మేము అమలు చేసేటివి హామీలు లేనివి కూడా అమలు చేస్తున్నాం. ఎక్కడయా మీ రోడ్లు? ఈ పాటికి వర్షానికి 10 సంవత్సరం అంతకుముందు రోడ్ల మీద ఎన్ని పాటలు రాలా, ఎన్ని వీడియోలు రాలా? ఈరోజు చూడండి, ఇప్పుడు మా నబీ సాహెబ్ నాయకుడు చెప్పినట్టుగా ఇన్ని విషయాల మీద కూలంకుషంగా చెప్పినాడు. ఇవన్నీ తప్పు అని మీరు ముందుకు రండి, ఎక్కడో చోట బహిరంగంగానే పెట్టుకుందాం. అభివృద్ధి గురించి అయినా సరే, ఇంకో దాన్ని వెన్నుపోటు గురించి అయినా సరే. కాబట్టి ఇప్పటికి మీకు 11 సీట్లకు పరిమితం చేసినారు. ఏదైతే ఈ నాయకులు, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, లీడర్లు ఉన్నారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి, మేము ఆత్మ పరిశీలన చేసుకోండి. అరే నిజమే కదా, వాళ్ళు చేస్తున్నారు, మనం చేసినాం, వాళ్లకు మనకు పొంతన ఎక్కడుంది? ఈరోజు బోర్గడ్డ నీళ్ళ పరిస్థితి ఏదా? కొడాలి నాని ఏమైనాడు, వంశీ ఏమైపోయినాడు? మేమేం వాళ్ళని గోడలు దుంకి వాకింటి బద్దలు కొట్టి బెడ్రూమ్లు ఇళ్ళని సంకల కింద దూరి అరెస్ట్ చేయలేదే. చట్టం ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్ట్ చేస్తుంది, వాళ్ళ మీద కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవకతవకల మీద అయితేనేమి చాలా విషయాల్లో కూడా ఒక్కొక్కరు ఖచ్చితంగా మీరందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం అదేమంటారు, అక్కడికి పోయి రావాల్సిందే ఖచ్చితంగా. భవిష్యత్తులో మీకు అసలు ఎలాంటి మద్దతు ఉండదు ప్రజల నుంచి. మీరు చూస్తున్నారు, మేము భవిష్యత్తులో మేము చేపట్టబోయే కార్యక్రమాలు, మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మేమన్నీ కూలంకుషంగా చర్చించి ఒక పద్ధతి ప్రకారంగా కూటమి ప్రభుత్వం ముందుకు నడుపుతుంటే ఇంతకు ముందులాగా బాబు బై బై గీ బై ఉండదు. అందరూ మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు, బయటకు వస్తారు, అప్పటికైతే మీకు అర్థమవుతుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కె శ్యాంబాబు గారు ఈరోజు పరిపాలన ఎంత చక్కగా చేస్తున్నవాడు, తనవాడు అనే భేదాభిప్రాయాలు లేకుండా తనకు చేతనైనంతలో చేయాల్సిన సౌకర్యాలు అయితేనేమి, మా నబీ సాహెబ్ గారు చెప్పినట్టుగా 5 మండలాల్లో కలిసి 15 కోట్ల రూపాయలతో మేము సీసీ రోడ్లు వేసినాం. ఎక్కడైనా మీరు 1 మీటర్ సీసీ రోడ్డు వేసినారా? ఎందుక మిమ్మల్ని 5 ఏళ్ళు ఎక్కించింటే ఏమి పూర్తి చేయకుండా వెన్నుపోటు పొడిచిన తర్వాత అసలు ముఖ్యమైన విషయం వెన్నుపోటు అని మీరు అన్నారు. జూన్ 4నే మీరు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కదా, మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉన్నది ఎవరు చేయడం పని. ఎందుకంటే జూన్ 4న గత సంవత్సరంలో ఏం జరిగింది? ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఎన్నికల రిజల్ట్స్ లో ఎవరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించినారు? ప్రజలు. మరి అంత పెద్ద ఎత్తున సీట్లు మాకిచ్చి కేవలం 11 సీట్లే మీకు ఇస్తే ప్రజల్ని ఇండైరెక్ట్ గా ప్రజల్ని మీరు మాకు వెన్నుపోటు పొడిచినారు అన్నట్టుగా వాళ్ళని ఎత్తి చూపడానికి మీరు ఈ రోజు ఎన్నుకున్నారు తప్ప ఇంకో రోజు పెట్టుకోవాల్సింది. అంటే ప్రజలు చేసింది తప్పనే కదా. ప్రజలు మీకు వెన్నుపోటు పొడిచినారనే మీరు జూన్ 4వ తేదీన వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని పెడతారా? అంటే వాళ్ళు మీ గురించి అంతరార్థాలు పరమార్థాలు తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వం లేని ప్రజలు లేరు. ఈరోజు మీరు తప్పు చేసినారు, చేయరాని తప్పు నిన్న జూన్ 4న చేసినారు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకో నాడు పెట్టుకోవాల్సి ఉంటుంది వెన్నుపోటు. కరెక్ట్ గా ప్రజలందరూ మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చింటే దీన్ని వెన్నుపోటుగా మీరు చేస్తారా? ఇది కరెక్టేనా? భవిష్యత్తులో తెలివితేటలు ప్రదర్శించి ఏం చేయాలో అర్థం చేసుకొని మద్దతు ఇచ్చే వాళ్ళకి మద్దతు ఇవ్వండి. మేము తప్పులు చేస్తే విమర్శించండి. తిక్కగా ఈ విధంగా కార్యక్రమాలు చేపడితే 11 పొయ్యి 1 కావచ్చు, బహుశా లేకపోవచ్చు. మీకు ప్రతిపక్ష హోదానే లేదు. అసెంబ్లీలో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
చేస్తానని ఆ రోజు నువ్వు మాట్లాడుతుంది. మరి నీకు ఈరోజు ప్రజలు చేసినారు, కొన్ని సొందగార్చే వెళ్తారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా, రాకపోతే నువ్వు రాకపోతే నిలబడిపోయేదేముండయా? అసెంబ్లీలో గందరగోళం తప్పవుతుంది అంతే. ఇవన్నీ కూడా తెలివైన మానవుడు ఎవడైనా ఆలోచిస్తాడు. మన్ను తినే మూర్ఖులకు, ప్రజల్ని మభ్యపెట్టి రౌడీ రాజ్యంలో రాజ్యం వెళ్దామనుకునే వాళ్ళకే ఇట్లాంటి చేష్టాలు ఉంటాయి. ఇందు మూలంగా మేమేం తెలియజేస్తున్నాం అంటే, మాకు ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది, మీకు 4 సంవత్సరాల కాలం ఉంది. మీరు ప్రతిపక్ష అయితే మేము ప్రభుత్వ పక్షంలో ఉన్నాం. మేము తప్పులు చేస్తే విమర్శించే హక్కు మీకుంది. ఇట్లా తిక్కగా జూన్ 4 ఎవరు పెట్టుకుంటారా వెన్నుపోటు తెలివితేటలు లేకుండా? ఏదో మంచి కార్యక్రమాలు చేయండి. ఇంకా బాత్రూమ్ గోడలకి, లెట్రిన్ గోడలకి ఆడ బాబాయ్ బాబాయ్ బై బై చంద్రబాబు రాస్తుంటారు కదా, అట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా పెట్టుకోండి. కానీ ప్రజలు ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. మేము ఇచ్చిన తీర్పు రోజు మీరేందయా వెన్నుపోటని మమ్మల్ని అంటున్నారు. వాళ్ళని ప్రశ్నించుకొని వీళ్ళు తిక్కలోళ్ళు అని చెప్పేసి డిసైడ్ అయినారు. భూస్థాపితం వైసీపీ పార్టీ ఇంకిపోతాది. ఎడారిలో నీళ్ల మధ్యనే ప్రజాప్రస్థానంలో మీరు రోజుకు ఎన్నికిపోతారు. కక్షలు, కార్పణ్యాలు, వర్గ విభేదాలు, వర్గ వైషమ్యాలు, ఈర్ష్యాసూయ ద్వేషాలతో మాకు సరిపోక మాలో ఉన్న వాళ్ళు మీ చుట్టూ చేరొచ్చు, మీలో ఉన్న వాళ్ళు మా చుట్టూ చేరొచ్చు. ఏది ఏమైనా రాజకీయ ప్రక్షాళన జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీ పార్టీకి పుట్టగతులు అయితే ఉండవు. థ్యాంక్ యూ.